హలో హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈ వీడియో అయితే ఎవరికైనా డెన్మార్క్ కి మూవ్ అవ్వాలని ఆలోచన ఉన్నా లేకపోతే మూవ్ అవుతున్నా వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. ఈ వీడియోకి వెళ్లే ముందు వీడియోకి అయితే లైక్ చేయండి, అలానే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు, మీరు కొత్తగా డెన్మార్క్ కి మూవ్ అయ్యారు కదా, మీరు డేనిష్ లాంగ్వేజ్ నేర్చుకున్నారా అనేసి. డేనిష్ లాంగ్వేజ్ మ్యాండేటరీయా ఇక్కడ ఉండడానికి అనేసి. ఇంకా దాని కోసం చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కదా అనేసి నేనైతే దీనికి సెపరేట్ వీడియో చేద్దాం అని అనుకున్నాను. అందుకనేసి వీడియోలో చెప్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి డేనిష్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అని అంటే మీరు కానీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. వాటి కోసం అయితే డేనిష్ అయితే ఇంపార్టెంట్, డేనిష్ అయితే మ్యాండేటరీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ డెన్మార్క్ లోనే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, డెన్మార్క్ లోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, మీకు పిఆర్ కావాలి, మీకు సిటిజన్షిప్ కావాలి అంటే డేనిష్ అయితే మ్యాండేటరీ. అండ్ సెకండ్, మీరు ఒక స్టూడెంట్గా వస్తున్నారు, లేదు డిపెండెంట్ వీసాగా వస్తున్నారు, డిపెండెంట్ వీసాగా వచ్చి మీరు జాబ్ సర్చ్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీకు డేనిష్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఫ్లూయెన్సీ ఇన్ డేనిష్ ఈజ్ మ్యాండేటరీ అనేసి చాలా కంపెనీస్ అయితే అడుగుతున్నాయి. రెగ్యులర్ గా ఉండడానికి అయితే డేనిష్ అయితే ఏం అవసరం ఉండదు, జస్ట్ అవి ఇంగ్లీష్ లోనే రాసి ఉంటాయి. మనకైతే అవి చదివితే కొంచెం కొంచెంగా అర్థమవుతుంది, కొన్ని అయితే అర్థం కావు. సో మనం ఇక్కడికి వచ్చాక ఏంటంటే గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది చాలా వాడతాం అనమాట. ఎందుకంటే అన్ని డేనిష్ లోనే ఉంటాయి. ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా, ఎక్కడ ఒక ట్రైన్ ఎక్కాలన్నా, ఒక బస్ ఎక్కాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా మొత్తం డేనిష్ లోనే ఉంటది అనమాట. సో డేనిష్ అయితే ఇలాగా ఉంటది, కానీ అది ఇంగ్లీష్ లోనే రాసి ఉంటది, మనం చదవగలం కాబట్టి మనకైతే కొంచెం పర్వాలేదు, అంత అవసరం అయితే ఉండదు. లేదు అనుకుంటే మీరు డేనిష్ నేర్చుకోవాలనుకున్నా కూడాను నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగాను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. వీక్లీ థ్రైస్ ఉంటుంది క్లాసెస్, ఫ్రీయే, కానీ ఇనిషియల్ డిపాజిట్ అమౌంట్ అనేది కొంత తీసుకుంటుంది అనమాట. ఇంకా మిగతా క్లాసెస్ మిగతాదంతా ఫ్రీయే. వీక్లీ థ్రైస్ ఉంటుంది, మండే ఆల్టర్నేట్ డేస్ అలా ఉంటుంది అనమాట. ఇంకా మీ పిల్లలకి ఏమైనా మీరు వర్రీ అవుతున్నారు, డేనిష్ ప్రాబ్లం అవుతుంది అంటే డేనిష్ స్కూల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు మీ కన్వీనియంట్ బట్టి దాన్ని బట్టి మీరైతే మీ పిల్లల్ని అలా స్కూల్లో జాయిన్ చేయొచ్చు. పిల్లలు దాంట్లో అయితే డేనిష్ అంతగా, ఎందుకంటే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఈజీగా డేనిష్ లాంగ్వేజ్ అయితే నేర్చేసుకోగలరు. ఆ పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు డేనిష్ అయితే ముందుగానే నేర్చుకోండి, చిన్న చిన్న వర్డ్స్ అలాగా మెల్లిమెల్లిగా నేర్చుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం డెసిషన్ ఎలాగుంటుందో మనకే తెలీదు. మార్కెట్స్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా డేనిష్ లోనే ఉంటది అనమాట. సో మోస్ట్లీ మనకి అలాగా తిరుగుతూ ఉంటాము, సూపర్ మార్కెట్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి చిన్న చిన్న వర్డ్స్ అయితే మనకు వచ్చేస్తుంది. వెజిటేబుల్స్ ని ఏమంటారు, ఒక్కొక్క వెజిటేబుల్ కి డేనిష్ లో ఏమంటారు, ఫ్రూట్స్ ని ఏమంటారు, ఒక్కొక్క ఫ్రూట్ కి డేనిష్ లో ఏమని పిలుస్తారు, ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ మనకి తెలియకుండానే మనకి వచ్చేస్తాయి అనమాట. అలా తిరుగుతూ ఉంటాము. ఇక్కడికి వచ్చాక ఏంటంటే మెయిన్ గా ట్రాన్స్లేటర్ అనేది వాడతాం అనమాట. గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే అది లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇంకా నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీకు ట్రావెల్ ఉన్నది, మీరు మూవ్ అవుదాం అనుకుంటున్నారు డెన్మార్క్కి అంటే ఎంతో కొంత డేనిష్ అయితే నేర్చుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు, మనం డెసిషన్ ఎలా తీసుకుంటామో తెలీదు. సో వచ్చాక కొంచెం కొంచెం నేర్చుకోవడం అయితే బెటర్ అనమాట. కంప్లీట్గా వదిలేసే కన్నా కొంచెం కొంచెం నేర్చుకోవడం, కొంచెం కొంచెం తెలుసుకోవడం అనేది బెటర్. ఇంకా డేనిష్ లాంగ్వేజ్ ఎంత కష్టంగా, చాలా కష్టంగా ఉంటుంది. మనం అయితే వాళ్ళలాగైతే అస్సలు ప్రొనౌన్స్ చేయలేం అనమాట. ఎందుకంటే చాలా డిఫికల్ట్ గా అనిపిస్తాయి. అన్ని వర్డ్స్ అన్ని ఒకేలా ఉంటాయి, కానీ చిన్న చిన్న డిఫరెన్స్ తోనే మీనింగ్ మారిపోద్ది, ప్రొనౌన్సియేషన్ మారిపోద్ది. ఇక్కడ ఫస్ట్ నేను వచ్చినాక తెలిసింది ఏంటంటే ఇక్కడ జేని వైలా ప్రొనౌన్స్ చేస్తారనమాట. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే
మీరు కమెంట్స్లో నాకు పింక్ చేస్తూ ఉండండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇంకా ఒకవేళ ఎక్కువ తెలియాలనుకుంటే నేను సెపరేట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను డెన్మార్క్ వచ్చాక. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టే ట్యూన్.